నమో మెహర్ బాబా సులోచన, హారతి లక్ష్మి సిహెచ్, వైదేహి గారు, చల్లని నా స్వామి. జై బాబా అండి. जय बाबा अंडी, जय मेहर बाबा। జై अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांदत अंतमुदेसी, अज्ञानांदत अंतमुदेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं वनुग्रहीतु, अव्ययमोक्षं वनुग्रहीतु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय मेहर बाबा अंदरिकी जय बाबा। रजनी गाరు జయ మెహర్ బాబా అండి। జై బాబా సులోచన, ధనలక్ష్మి. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. సత్య సంపద అనే 2వ భాగంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. దీని ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్ గౌరీ అప్పారావు గారు చేశారు. నిన్నటి రోజు స్మరణ ఒక్కటే ముఖ్యం అనే విషయంలో బాబూజీ ఏం చెప్తారంటే, ఏ విధంగా బాబాను తలిచినా అది వరమే అంటున్నారు. ఏ విధంగా బాబాను తలిచినా అది వరమే అంటూ ఇంకా ఏం చెప్తున్నారంటే, భ్రమలో కూడా నీవు బాబాతో నిరంతరం సంభాషిస్తున్నట్లు భ్రమించడం లేదా ఊహించడం కూడా అదృష్టమే. ఆ స్మరణే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. నీవు అతి తెలివైన వాడివో తెలివి తక్కువ వాడివో అనేది కాదు ముఖ్యం బాబాకి. నీవు నిరంతరం ఆయనను స్మరిస్తున్నంత కాలం ఆయనే నీ బాధ్యతను తీసుకుంటాడు అన్నారు బావూజీ నిన్నటి రోజు. మరి ఈ రోజు అదృష్టవంతుడైన పిచ్చివాడు, దీని గురించి రుస్తుంబి పల్హాటి మనకు తెలియజేస్తున్నాడు. ఈ కథను ఇరిచి చెప్పాట రుస్తుంకి, ఆ కథ మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. ఈ కథలో ఒక అదృష్టవంతుడైన పిచ్చివాని గురించి చెప్పబడింది. అవి బాబా హమీర్పూర్ జిల్లాలో పర్యటిస్తున్న రోజులు. బాబా హమీర్పూర్ జిల్లాలో ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. ఆ గ్రామం ఆ గ్రామం పేరు నాకు గుర్తులేదు చెప్తున్నాడు ఇరిచి. ఆ గ్రామం పేరు నాకైతే గుర్తులేదు. బాబా హమీర్పూర్ పర్యటిస్తున్న రోజులవి.
ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. బాబా దర్శనమిస్తున్నారు. అంతా ఎంతో ఆనందంగా ఉండగా, జనం వెనక అలజడి మొదలైంది. ఏదో గందరగోళం స్టార్ట్ అయింది. వెనక జరుగుతున్న గొడవ బాబా దృష్టిని దాటలేదు. నన్ను పిలిచి, "ఏం జరుగుతుందో చూడు ఇరిచ్" అన్నారు బాబా సౌజ్ఞ ద్వారా. ఇరిచి అంటే ఇరిచ్ చెప్తున్నాడు కదా! నేను వెళ్లి చూడగా, ఒక పిచ్చివాడు ఆ ప్రాంతానికి చెందినవాడే జనంలోకి ప్రవేశించబోగా, జనం అతడిని తరిమి కొడుతున్నారు. నేను చూచింది బాబాకు చెప్పాను. బాబా ఆ పిచ్చివాడిని తన వద్దకు తీసుకుని రమ్మన్నారు. ఆ పిచ్చివాడిని బాబా వద్దకు తీసుకొచ్చారు అందరూ. అతను మస్తూ కాదు, సాధారణ పిచ్చివాడు. అందరి పిచ్చివాళ్ల వలె ఊరంతా తిరుగుతూ తనలో తానే ఎప్పుడూ ఏదో గొణుక్కుంటూ ఉంటాడతను. బాబా పిచ్చివాడిని తన 2 చేతులతో దగ్గరకు తీసుకుని అతని 2 బుగ్గలను నిమిరి అమితమైన ప్రేమతో అక్కున చేర్చుకున్నారు. ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ ఉండే అతను ఒక్కసారిగా మౌనం వహించాడు. అతని వద్దకు చేరిన దైవ సాన్నిధ్యం చెదరని అతని మనస్సును తాకిందేమో. తర్వాత బాబా తన ప్రేమికులకు అతనిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆదేశించి ఆ పిచ్చివాడిని పంపించేశారు. మేం చూసింది అదే. ఇది చెప్తున్నాడు. ఒక సందర్భంలో హమీర్పూర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు బాబా దర్శనాలిస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్న వాతావరణంలో ఒక అలజడి. తీరా చూస్తే ఒక పిచ్చివాడు. వాడిని వెనక్కి పంపించేస్తున్నారు. వాడు కూడా లైన్‌లో నించున్నాడనమాట. అది చూసి బాబా దృష్టి మా ఏది కూడా తప్పించుకోలేదు కదా! బాబా వెంటనే అతన్ని తీసుకురమ్మన్నారు. అతడేంటి ఒక పిచ్చివాడు, మస్తు కూడా కాదు. ఎప్పుడూ తనలో తను ఏదో గొణుక్కుంటూ ఉంటాడట. బాబా అతని దగ్గరికి రాగానే అతను అలా మాట్లాడుతున్నవాడు సైలెంట్ అయిపోయాడు. వెంటనే బాబా ఏం చేశారంటే అతని దగ్గర తీసుకొని ఆలింగనమిచ్చి, బుగ్గలు నిమిరి ఆశీస్సులిచ్చారట. ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళుంటారు కదా! అతని రిలేటివ్సో, ఫ్రెండ్సో అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బాబాయే స్వయంగా చెప్పారట. మేము చూసింది అదే చెప్తున్నాడు రిచి. తర్వాత అక్కడి ప్రేమికులు బాబాకు రాసిన ఉత్తరాల ద్వారా తెలిసిందేమిటంటే, ఆ పిచ్చివాడు అర్ధరహితంగా మాట్లాడడం మానేసి, బాబా నామాన్ని జపిస్తున్నాడు. బాబాను దర్శించుకున్నాక అతని చంచల మనస్సులో నిశ్చలత ఏర్పడింది. అతడు బాబా ఫోటోను కూడా గుర్తించగలుగుతున్నాడు. అక్కడ ఉన్న బాబా ప్రేమికులు అతనికి బాబా నామాన్ని నేర్పించగా, రోజంతా అతడు బాబా నామాన్ని జపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆ పిచ్చివాని గురించి బాబాకు ఉత్తరాల ద్వారా సమాచారం అందేది. ఒకరోజు అతడు చనిపోయాడని తెలిసింది. నేను ఆ వార్త చదివి వినిపించగానే బాబా అన్నారు, అతడెంత అదృష్టవంతుడో నువ్వు ఊహించలేవు. అతడు నా నామాన్ని ఉచ్చరిస్తూ మరణించాడు. నా వద్దకు చేరుకున్నాడు అన్నారు బాబా. ఇరిచి ఈ సంఘటన చెప్పాక ఇంకా ఇలా ఇలా అంటున్నారు. పిచ్చి వల్ల ఆ ఆత్మ ముక్తిని పొందగలిగింది. ఎంత అదృష్టమో కదా! బాబాతో ఉన్న అనేక పక్షులను, జంతువులను మేం చూసాం. అవి చనిపోతే వాటి అదృష్టం గురించి బాబా చెబుతూ ఉండేవారు. వాటికి దగ్గరగా ఉన్న తాను ఆ ఆత్మలకు ఆధ్యాత్మికంగా ముందుకు తోసానని అనేవారు. అవి మరుజన్మలో మానవ జన్మలను పొందడమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాయని కూడా చెప్పారు. తన సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులపై బాబా యొక్క కరుణ మరియు దయ అలా ఉంటుంది అన్నారు ఇరిచి. అంటే వాడు పిచ్చివాడా ఇవన్నీ ఆత్మ ఎలాంటిది రెడీగా ఉందా లేదా ఇదొక్కటే చూస్తారండి బాబా. అంటే భగవంతుడు అదొక్కటే కావాలి. వాడు ఈ ఈ జన్మలో పిచ్చివాడైనా కొన్ని జన్మల పుణ్యఫలం అతనితో ఉంది. అందుకే బాబా దగ్గరికి తీసుకుని ఆలింగనమిచ్చి ఆశీస్సులిచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అతనికి ఏమైంది అక్కడ అంటే ఒక పిచ్చివానిగా ఉన్న అతను బాబా నామాన్ని చేయగలిగే స్థితికి వచ్చాడంటే ఆయన దర్శ, ఆయన స్పర్శ భాగ్యం. దానివల్ల అతనిలో సెట్ అయిపోయింది. ఆత్మకి రెడీ అయిపోయాడు. అందువల్ల నిరంతర నామస్మరణ చేశాడు. బాబా ఫోటోని గుర్తించడం, బాబా నామం చేసుకోవడం ఇంకా అంతకన్నా ఆత్మకి ఇంకేం కావాలి? ఆ ప్రసాద, ఆ కృపని బాబా అతనికి ప్రసరింపజేశారు కనుక ఆఖరికి అలాగే చేసుకుంటూ చనిపోయాడతనని చెప్తున్నాడు. బాబా వర్క్ అలాగే ఉంటుంది. ఒక ఆత్మని ముక్తి కలిగించాలంటే బాబా తన దగ్గరికి తీర్చుకుంటారు. అంటే ఆ పిచ్చివాడిని మరి దూరంగా తోసేస్తున్న పిచ్చివాడిని దగ్గరికి తీసుకొని ముక్తే కలిగించినట్టు కదా! అలాగే బాబా పక్షులని, జంతువుల్ని కూడా దగ్గరికి తీసుకొని
ఆత్మలకి ఆధ్యాత్మిక త్రోపినిచ్చాను అని చెప్పేవారట. అవి మళ్ళీ జన్మలో మానవ జన్మ ఎత్తుతాయని, ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటాయని కూడా బాబా చెప్పేవారట. అలా ప్రభువు యొక్క కరుణ, కృప, దయ ఉంటుంది. అంటే రెడీగా ఉన్న ఆత్మలని గమ్యం చేర్చడం కూడా అవతారుని బాధ్యత అని మనం విన్నాం. అలా తన బాధ్యతని అలా నిర్వర్తిస్తూ ఉంటారు బాబా. తన విశ్వ కార్యక్రమంలో ఎంత బిజీగా ఉన్నా కూడా. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదామండి. పరిపూర్ణ సమర్పణ. కెమికల్ ఫ్యాక్టరీని మూయించడానికి పోరాడుతున్న సమయంలో జరిగిన విషయమిది. ఆ ఫ్యాక్టరీ యజమాని అందర్నీ ఇబ్బంది పెట్టే రకం. కానీ కొన్ని విశిష్ట వింత లక్షణాలను కూడా కలిగి ఉన్నాడతను. అవి చూసి అందరూ అతను తన గత జన్మలో బాబాతో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడేమో అని అనుకుంటారు. అతను ఈ కేసును వ్యతిరేకించడమే కాకుండా ట్రస్టుకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాడు. దాంతో బాబా నామం దూర దూర ప్రాంతాలకు విస్తరించింది. అలాంటి పాత్రను బాబాతో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే పోషించగలరు. ఒకరోజు నేను ఎరిచ్చితో మాట్లాడుతూ ఒక జోక్ చేశాను. ఆ ఫ్యాక్టరీ యజమానికి ఉన్న లక్షణాలను బట్టి అతడు గత జన్మలో మండలి సభ్యుడై ఉంటాడని నాకు అనిపిస్తున్నది అన్నాను నేను ఇరిచితో. మండలికున్న లక్షణాలు అతనికేమున్నాయి అడిగారు ఇరిచి నన్ను. అతనిలో ఒక ఆకర్షణ మరియు ఎవరినైనా లోబరుచుకునే గుణం ఉంది. ఎవ్వరినైనా సరే తన వైపుకు తిప్పుకుని మనకు వ్యతిరేకం చేసేయగలడు ఆ ఫ్యాక్టరీ యజమాని. నేను సరైన డాక్యుమెంట్లతో, సాక్ష్యాధారాలతో ఎన్నో చోట్లకు వెళ్ళాను. మనకే ఆ కేసులో సమర్థన దొరుకుతుందనుకునేటప్పటికీ ఆ యజమాని అక్కడి వారి హృదయాలను కరిగించి వారి నుండి సానుభూతి కొట్టేసేవాడు. అలాంటి అయస్కాంతంలా ఆకర్షించే గుణం మండలి వారికుంది అన్నాను నేను ఇరిచితో. ఒక్క నిమిషం. అంటే ఇరిచితో జోక్ చేశాడతను. ఆ ఫ్యాక్టరీ యజమానిలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి మండలికి దగ్గరగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి అంటే అతను కింద జన్మలో బాబా మండలి సభ్యుడై ఉంటాడని ఒక జోక్ కింద వేశాడు ఇరిచితో. ఇరిచి అంటాడు, అలా మండలికున్న లక్షణాలు అతనికేమున్నాయి అంటే, మేము ఎంతో కష్టపడి సాక్ష్యాలు అన్నీ తీసుకెళ్ళి, ఇంక కేసు ఫైనల్‌కొచ్చేసిందన్న టైంకి అతడు ఎవరో ఒకళ్ళని పట్టుకుని, ఆ హృదయాల్ని కరిగించి సానుభూతి కొట్టేసేవాడు. ఇలాంటి అయస్కాంత లక్షణాలు మండలిలో కనిపిస్తాయి. కాబట్టి అతను మండలి సభ్యుల్లా నాకనిపిస్తున్నాడు అన్నాడు రుస్తుం ఇరిచితో. సరే, ఇంకా ఏ లక్షణాలున్నాయి? అడిగాడు ఇరిచి రుస్తుంని. అతని కుటుంబంలోని సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ అతనితో విసిగిపోయారు. ఆ యజమాని తన మొండి పట్టుదలతో తాననుకున్నదే చేసి తీరుతాడు. ఆ గుణమే అతనికి అందరినీ విరోధులుగా చేసేసింది. సమస్యను సజావుగా చక్కబెట్టుకోమని కొంతమంది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తానెంచుకున్న దారిలోనే నడిచాడు ఆ ఫ్యాక్టరీ యజమాని. మండలి కూడా అలాగే చేస్తారు. వాళ్ళు కూడా చుట్టూ ఉన్న పనివాళ్లను మాటలతో వేధిస్తారు. మరొక లక్ష్యం చివరిది ఏమిటంటే అతడు ఎలా ప్రవర్తిస్తాడో మనం ఊహించలేం. చాలా వింతగా, విచిత్రంగా వ్యవహరిస్తాడు. ఒకవైపు ట్రస్టు బాబా ప్రేమికులపై ఆహ్, ఒకవైపు ట్రస్టు బాబా ప్రేమికులపై విరుచుకుపడతాడు. మరోపక్క అదే సమయంలో మండలికి అభినందనలతో పాటు స్వీట్లు పంపిస్తాడు. అతడిని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ తెలీదు అన్నాడు రుస్తుం ఇరిచితో. నేను చెప్పింది విన్న ఇరిచి నవ్వుతూ, బాబాతో మేమున్న స్థితిని బట్టే మేమిలా తయారయ్యాం. మేము ఇలా కావడానికి కారణం బాబానే సుమా అన్నాడు ఇరిచి. అంటే ఇతను చెప్తున్నాడు కదా! మండలి లక్షణాలన్నీ అతనికున్నాయి. మనం ఒకటనుకుంటే అతను ఇంకోటి చేస్తాడు. అతనికి సన్నిహితులు, ఫ్రెండ్సు, బంధువులు అందరూ దూరమైపోయినా కూడా తాననుకున్నదే చేస్తాడు. అంత మొండి పట్టుదలుంది అతనికి. ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటాడు. అంతలోనే మండలిని తిడతాడు. మళ్ళీ అంతలోనే స్వీట్లు పంపిస్తాడు. కాబట్టి అతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం చెప్తున్నాడు రుస్తుం. అంటే ఇరిచ్ అంటున్నాడు, మేమలా ఉండడానికి కారణం బాబాతో మేమున్న స్థితిని బట్టే మేమలా తయారయ్యాం. మేమిలా కావడానికి కారణం బాబా అంటున్నాడు ఇరిచి. బాబా భౌతిక శరీరం విడిచిపెట్టిన కొత్తలో అలోబ చాలా కోపంగా ఉండేవాడు.
అతడు అహ్మద్‌నగర్‌లోని ప్రతి హోటల్‌కి మరియు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు బాబా గురించి వివరించి చెప్పడమే కాకుండా, ఆ ప్రదేశాల్లో బాబా పటాన్ని వేలాడదీసే వరకు ఊరుకుండేవాడు కాదు. అలా తన చేతులతో స్వయంగా బాబా చిత్రపటాన్ని అలోబా ఈ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో కూడా వేలాడదీయించాడు. చెప్తున్నాడు ఇరిచి. అలా మేము ఉండడానికి కారణం బాబాయే. బాబా వల్లనే మేము అలా తయారయ్యాం. మీకు తెలుసా, బాబా బాడీ డ్రాప్ చేశాక అలోబాకి చాలా కోపం ఎక్కువైపోయింటండి. అతను అనుకున్నదే చేసేవాట. అలా మనం చదువుకున్నాం గూడా. ప్రతి హోటల్‌కి వెళ్లి డబ్బులడిగి, బాబా ఫోటోలు, మేకులు, సుత్తి పట్టుకుని బాబా ఫోటో తగిలించేవాడని. అలా 72లో 36 హోటల్సో ఎన్నో ఫోటోలు తగిల్చాడు. అలోబా ఇప్పటికీ ఆ ఫోటోస్, బాబా ఫోటోస్ ఉన్నాయి ఆ హోటల్‌లో అని కూడా మనం చదువుకున్నాం. అదే చెప్తున్నాడు ఇరీచ్ కూడా. అలా బాబా పటాన్ని వేలాడదీసే వరకు ఊరుకుండేవాడు కాదు అలోబా. అలా తన చేతులతో స్వయంగా బాబా చిత్రపటాన్ని అలోబా ఈ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో కూడా వేలాడదీయించాడు. దాంతో ఆ యజమాని తల్లిదండ్రులు తరచుగా బాబా దర్శనానికి మెహరాబాదు వస్తూ ఉండేవారు. తమ కుమారుడు ట్రస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని వాళ్ళు ఖండించేవారు. సుప్రీంకోర్టు కేసు గెలిచిన తర్వాత పోరాటం అంతమైందని నేనెంతో తేలికగా అనుభూతి చెందాను. ఎందుకంటే ఆ పోరాటం కొనసాగినంత కాలం నేను పడ్డ యాతన అలాంటిది మరి. కానీ గెలిచిన సంతోషం మాత్రం నాకు లేదు. ఆర్థికంగా బాగా చితికిపోయిన ఆ యజమాని పట్ల జాలితో నా హృదయం నిండిపోయింది. ఎప్పుడైనా అతడు నాకు రోడ్డు మీద కలిస్తే నాకెంతో సన్నిహిత స్నేహితుల్లా ప్రవర్తిస్తాడు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా అలాగే వ్యవహరించేవాడు. చూసేవాళ్ళెవరూ మేము విరోధులమనుకోరు అన్నారు ఇరిచి. కేసు గొడవ పూర్తిగా సద్దుమణిగాక ఒకరోజు అతడు దారిలో కలిసి నాతో మాటలు కలిపాడు. అతని గురించి ఎప్పటినుండో నా మనసులో ఒక అనుమానం ఉండిపోయింది. అందుకే అతనితో నేనొక విషయం అర్థం చేసుకోలేకపోయాను. నీవు నిజాయితీగా విషయం చెప్పు. నీవు ఇదంతా ఎందుకు చేశావు? పూర్తిగా సర్వనాశనం అయిపోయే వరకు ఎందుకు పోరాడావు? అడిగాను నేను ఫ్యాక్టరీ యజమాన్ని. అతడు సమాధానంగా ఇలా అన్నాడు. నా తలరాత అదేనేమో అన్నాడు. కాదు కాదు, నిజం చెప్పమని నేనతన్ని బలవంతం చేస్తున్నట్లుగా చరిత్ర చూస్తే అవతారినితో పోరాడిన ఎవడైనా గెలిచాడా? కృష్ణుడితో పోరాడిన దుర్యోధనుడు, రామునితో పోరాడిన రావణాసురుడు ఓడిపోలేదా? చరిత్రలో చూశావు కదా! అవతారినితో పోట్లాడినవాడు ఎలా నామ రూపాలు లేకుండా అయిపోతాడో! మరెందుకు నీవు అవతార్ మెహర్ బాబా మరియు అతని మండలికి వ్యతిరేకంగా పోరాడావు? ఎందుకలా చేసావో చెప్పు అని అతనినడిగాను. ఆ యజమాని చాలా స్పష్టంగా ఇలా అన్నాడు. నా పోరాటం బాబాకు వ్యతిరేకంగా ఎన్నడూ కాదు. నేను పోరాడింది నీతో. ఎవరైతే నా ఫ్యాక్టరీని వ్యతిరేకించారో వారితో. మెహ్రాజాదు ప్రజలతో మాత్రమే. మీరే ఈ పోరాటం బాబాకు వ్యతిరేకం అని చెప్పుకుని బాబాని బలవంతంగా దీంట్లోకి లాక్కొచ్చారు. మీ పోరాటం, బరువు బాధ్యతలన్నీ ఆయన నెత్తిపై వేసేశారు. మీరు అలా పదే పదే చేయగా చేసేది లేక బాబా ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆయన ప్రమేయం తప్పనిసరైంది అన్నాడు ఫ్యాక్టరీ యజమాని. మీ పోరాటాన్ని పూర్తిగా ఆయనకు ఒప్పగించేయడంతో అది అతని పోరాటంగా మారి మీ వైపు ఆయన వత్తాసు పలకవలసి వచ్చింది. నేను మాత్రం ఎప్పుడూ మీతోనే పోరాడాను. బాబాతో మాత్రం కాదు. మీరే మీ చర్యల ద్వారా ఆయనను పోరాటంలోకి దింపి ఆయనను నా వ్యతిరేకంగా చేసేశారు. అందుకే నేను ఓడిపోయాను. ఇది న్యాయబద్ధమైన పోరాటం కానే కాదు. పోరాటాన్ని ఆయన పోరాటంగా మార్చేసి ఆయన మీకు సహాయం చేసేటట్లు చేసుకున్నారు అన్నాడు ఫ్యాక్టరీ యజమాని. ఇంత లోతైన అవగాహన నా విరోధి నోటి నుండి విని నేర్చుకున్న నేను అతడు గత జన్మలో తప్పక బాబాకు అతి సన్నిహితుడై ఉంటాడని నమ్మాను. అంతే కదా, రావణాసురుడు కూడా విష్ణుమూర్తి అడుగుతాడు. "ఒక జన్మలో నా దగ్గరికొస్తావా? 100 జన్మలు పుణ్యం చేసుకొని నా దగ్గరికొస్తావా" అని. అంటే ఒక జన్మలో శత్రువుగా, 100 జన్మలు పుణ్యాత్ముడుగా. అంటే వెంటనే ఆ ఆత్మ, ఆ సాధకుడు విరోధత్వమే అడుగుతాడండి. ఒక జన్మతో అయిపోతుందని. అలా రావణాసురుడొచ్చాడని అంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకు అతనికి మండల లక్షణాలున్నాయనిపించిందంటే, రుస్తుం చెప్పాడు. అతనంతా కూడా మొండితనంగా ఉండడం, అనుకున్నదే చేయడం, అందరికీ విరోధులవ్వడం, కానీ అతను మాత్రం తననుకున్నదే చేయడం. అంతేకాకుండా మండలతో ఒకసారి ప్రేమగా ఉంటాడు, ఒకసారి కటువుగా ఉంటాడు. ఈ వింత లక్షణం నాకర్థం కావట్లేదంటే, ఇది చెప్తున్నాడు. బాబా వలన మేము కూడా అలాగే తయారైపోయాం. మా పరిస్థితి కూడా అదే అని.
కానీ మీకు తెలుసా అలోబా ప్రవర్తన కూడా అలాగే ఉండేది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీ యజమాని గురించి కూడా రుస్తుం చెప్తున్నాడు. ఈ కేసు నడుస్తున్నప్పుడు కూడా అతను నాకెదురైతే కనుక నేను నిజాయితీగా అడిగేవాడిని. ఇది ఓడిపోతామని నువ్వు తెలిసినా కూడా ఎందుకు ఈ పోరాటం చేశావు అని. నీకు తెలుసా అవతారాలతో పోరాడితే దుర్యోధనుడు, రావణాసురుడు నామరూపాలు లేకుండా పోయారు. నీకది తెలిసినా కూడా మెహర్ బాబాతో ఎందుకు పోరాటం చేశావు? అడిగాడు రుస్తుం ఫ్యాక్టరీ యజమాన్ని. అంటే ఇదంతా రుస్తుం ఇరిచికి చెప్తున్నాడు. అప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమాని అన్న మాటలు చాలా అద్భుతమండి. నా పోరాటం ఎప్పుడూ బాబాతో కాదు. నేనెప్పుడూ పోరాటం మండలితో. అంటే ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? మండలి వాళ్ళు, ప్రజలు. ఆ గ్రామ ప్రజలు. వాళ్ళతో పోరాటం. కానీ మీరేం చేశారు? ఆ పోరాటాన్ని బాబా భుజస్కంధాలపై వేసేశారు. ఇంకా ఆయనేం చేస్తారు? అందుకే ఆయనే కలగజేసుకొని మీకు న్యాయాన్ని చేకూర్చారు. కానీ ఇది అసలైన నిజాయితీ అయిన పోరాటం కాదు అంటున్నాడు. నేనొక్కడినే నా వైపు ఆ ఫ్యాక్టరీ వైపు నిలబడ్డాను. కానీ మీరేం చేశారు? మీ బరువు, బాధ్యత మొత్తం బాబా మీద తోసేశారు. అందువల్ల నేను ఓడిపోయాను తప్ప ఇది న్యాయబద్ధమైన పోరాటం కాదు. అంటే బాబా ఇన్‌ఫ్లూయెన్స్ వలన మీరు నెగ్గారు. రాకపోతే నేనే నెగ్గేవాడిని చెప్తున్నాడు అతను. అంటే ఎంత లోతైన అవగాహన. అంటే బాబా అంటే అతనికిష్టం లేకపోవడం కాదు. బాబా మీద శత్రుత్వం లేదు. అంటే ఇంత అద్భుతమైన ప్రేమ బాబా దగ్గర అతనికుంది. అంటే కిందటి జన్మలో అతను కూడా మండలివాడయ్యుండొచ్చు. కాపోతే ఇంత అవగాహన ఉండదు కదా! మీరు బాబా మనం ఏం చేస్తామంటే బాబాని ప్రేమించకపోతే కనుక వాళ్ళు పూజించే దేవుడిని కూడా మనం శత్రువులుగా చేసేస్తాం. వెంకటేశ్వర స్వామిలో పవర్ లేదండి. రాముడే అని కాదండి. మా బాబాయే గొప్పండి. ఇలా అనేస్తాం. భగవంతుడు ఒక్కడే కదా! ఆయనెప్పుడూ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం ఉన్నవాడు. ఆయన బాబాగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎప్పుడూ ఆ గుణం అలాగే ఉంటుంది కదా! కాబట్టి ఇతనేం చెప్తున్నాడు? నాకు శత్రుత్వం గాని, ఆయన మీద ద్వేషం గాని ఏమీ లేదు. ఎప్పటికీ అది అలాగే ఉంది. అంటే భగవంతుడు అంటే సర్వాంతర్యామి, అందరిని రక్షించేవాడు, ఆయన్ని ప్రేమించడం, పూజించడం ఇవన్నీ నాకున్నాయి. కానీ నా నా పోరాటం ఎవరి మీద? ఫ్యాక్టరీని వ్యతిరేకించిన వాళ్ళ మీద చెప్తున్నాడు. అందుకే ఎప్పుడు బాబాని అసలెప్పుడు అతను ఏ మాట అనలేటండి. ఒక్క మండలిని, ప్రజల్ని అనేవాట. ఇంత లోతైన అవగాహన నా విరోధి నుండి నోటి నుండి విన్నాక అతడు గత జన్మలో తప్పక బాబాకు అతి సన్నిహితుడై ఉంటాడని నమ్మాను అని చెప్తున్నాడు రుస్తుం. అతడు విడిపోతూ నాతో అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. వీటిలో అంతా సత్యమే నిండి ఉంది. నేనెదుర్కొన్న ప్రతి పరిస్థితిని నేను సంపూర్ణంగా ఆయనకే సమర్పించి ఉన్నట్లయితే, బాబాయే ఆ పరిస్థితులను చక్కబెట్టి ఉండేవాడు. నన్ను ఆ విషయాలు బాధించి ఉండేవే కావు అన్నాడు. అలా 100% చేయడంలో నేను ఎప్పటికీ కూడా విఫలుడనయ్యానని గమనించాను చెప్తున్నాడు రుస్తుం. అంటే నేను చేసిన పోరాటంలో పూర్తిగా బాబాకి ఉండుంటే సరిగ్గా వెళ్ళేది ఆ న్యాయం. కానీ నేను ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాననే భావనతో పోరాటం చేయడం వలన వచ్చినది ఈ సమస్య అని చెప్పాట. చివరిగా ఫ్యాక్టరీ యజమాని. ఈ అవగాహన ఉంది చూసారా? అది నాకు లేదు అప్పటికి, ఇప్పటికీ కూడా అని చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా నేను 100% బాబా మీద ఆధారపడలేదు. అలా ఆధారపడడం అంటే ఎప్పుడూ నేను విఫలుడయ్యానని చెప్పి రుస్తుంబి పల్హాటి చెప్పాడు. అంటే ఈరోజు పరిపూర్ణ సమర్పణ అంటే ఆ పరిపూర్ణ సమర్పణ శత్రుత్వంలోనైనా సరే, ప్రేమలోనైనా సరే పూర్తిగా 100% అంటారు కదా బాబా! అలా 100% అతను ఇచ్చేసాడు. ఎందుకంటే బాబా మీద నమ్మకం ఉంది, ప్రేముంది. కానీ వ్యతిరేకత ఎవరి మీద? వాళ్ళ మీద కనుక ఆ వ్యతిరేకతను అలాగే కొనసాగించాడతను. కాబట్టి ఇక్కడ ఈరోజు రుస్తుంబి ఫల్హాటి ఇరిచ్చి ద్వారా మనకి చెప్పేదేమిటి అంటే, ఈ ఒక పిచ్చివాడైనా అంటే ఎలాంటి వాడైనా సరే, వాడు తెలివితేటలున్నవాడా, తెలివి తక్కువవాడా ఇదేం చూడడు భగవంతుడు. నాతో అనుసంధానమై ఉన్నాడా లేదా ఇదొక్కటే చూస్తాడన్న విషయం తెలిసింది. ఇక పరిపూర్ణ సమర్పణ. అది శత్రుత్వంలోనైనా, మిత్రత్వంలోనైనా పూర్తిగా ఎప్పుడూ 100% ఉండాలి అంటారు. అందుకే మెహరామా ఈ మేనమావని బాబా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. రావణాసురుడిని కూడా రాముడు పొగిడిన క్షణాలున్నాయటండి. నిజంగా రావణాసురుడిగా నేనుంటే అంత భక్తి నేను ప్రదర్శించలేకపోయేవాడినేమో. బాబా కూడా మండలిని చూసి అలాగే అనేవారు. నేను మండలినైతే అంతలా భగవంతుని ప్రేమించలేనేమో, అంత సర్వార్పణ అవ్వలేకపోయేవాడినేమో అని. కాబట్టి 100% అడుగుతాడు భగవంతుడు ఏ విషయంలోనైనా సరే. అదే ఇక్కడ ఫ్యాక్టరీ యజమాని చెప్తున్నాడు. రుస్తుం కూడా ఏమంటున్నాడంటే, ఇప్పటికీ నేను ఆ పరిపూర్ణ సమర్పణలో విఫలుడనయ్యాననే చెప్పవచ్చు అని అంటున్నాడు రుస్తుంబి పల్హాటి.
మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. హారతి లక్ష్మీ సిహెచ్ అండ్ చలనినా స్వామి వైదేహి గారు. జై బాబా అండి. సిహెచ్ లక్ష్మి గారు అన్‌మ్యూట్ చేసుకోండి. నాకు అన్‌మ్యూట్ అవ్వటం లేదు హారతి ఎవరికి. ఓకే. జై బాబా. సుశీల గారు మీరు హారతి ఇస్తారా? సుశీల గారు. ఎవరు అన్‌మ్యూట్ అయితే వాళ్ళ హారతి ఇవ్వండి. జై బాబా. జై బాబా అమ్మ. జై ఎవరు బాబా అండి. వస్తున్నారా? ఎవరు లేరు ఎవరు వస్తున్నారా? అన్‌మ్యూట్ అవ్వలేదు ఎవరు. ఆహా! నేను పాడి పాడేదా అక్క? పాడండి జ్యోతి గారు. అవతార్ మెహర్ బాబా की जय. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में दिए जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेरू प्रभु आरती अपनाओ मेरू प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा हो मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा रजनी చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు
ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. జై బాబా అండి అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అన్మ్యూట్ అవ్వలేకపోయారా సుశీల గారు? అదే పిలిచాను. అవునా? అయ్యో సారీ రా. జై బాబా విజయ్ కుమార్ గారు. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.